తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా గురి తప్పని పాడంలాను పెరుగని వేగంలా రాయిలా ఓ శర్మిలా రాయిలా రసన్న బిడ్డలా రాయిలా ఓ శర్మిలా రాయిలా వీర బిడ్డలా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా రాజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ శర్మిలా. శాసనసభ పార్లమెంటు ఎన్నికల సందర్భంలో రాజశేఖర్ రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు మన కోవూరుకి విచ్చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రథసారథి పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం ఈ ఎన్నికల్లో న్యాయయాత్రలు మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి మన షర్మిలమ్మని అందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు నాకు ఒక పాత గతం 20 సంవత్సరాల క్రితం గతం గుర్తొస్తుంది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడే ఈ ప్రాంతంలోనే రాజశేఖర రెడ్డి గారిని తెచ్చా. ఆనాడు శాసనసభ పార్లమెంటు సందర్భంగా ప్రచారానికి 2004లో రాజశేఖర రెడ్డిని తీసుకొచ్చిన సభ పెట్టాను ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ పెద్దలందరం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆనాడు మేమందరం ఈ ఎన్నికలతో ఆనాడు రాజశేఖర రెడ్డి 2004లో ఈ కోవూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం మనం గుర్తు చేసుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాం సోదరులారా. వీటినన్నిటినీ ఈరోజు మళ్ళా 2024కి షర్మిల గారు అదే కోవూరు ప్రాంతానికి వచ్చి 20 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో ఆమె ప్రసంగించబోతున్నారు. మీరందరూ 2004లో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆశీర్వదించారో అదే విధంగా ఆశీర్వదించాలని చెప్పి మీ అందరినీ మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకి వైఎస్ షర్మిలారెడ్డి గారితో పాటు మన పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల రాజు గారు దళిత బిడ్డ పేదవాడి కోసం పనిచేసినటువంటి మన జిల్లా కలెక్టర్గా ప్రతి పేదవాడికి పనిచేసినటువంటి వ్యక్తి మన రాజుగారు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మాకన్నా మీ ప్రతి పేదవాడికి జిల్లా కలెక్టర్గా ఆయన అందించిన సేవలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను. బాబు ఒక్క 5 నిమిషాలు ఆగే ఆరుతున్నారు. ఈరోజు రాజుగారు ఈ జిల్లాలో 4 సంవత్సరాలు కలెక్టర్గా ఉంటే ప్రజా కలెక్టర్గా పేరు తెచ్చుకున్నటువంటి కొప్పుల రాజుగారిని కోవూరు నియోజకవర్గం ప్రజలే కాకుండా పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా మైనార్టీలు, దళితులు, బీసీలు, క్రిస్టియన్లు అందరూ కూడా మేమున్నాం కాంగ్రెస్ వెంట మేము ఉన్నామని చెప్పి ఈరోజు పిలిపిస్తుంటే ఇంతమంది ప్రజానికం, ఇంతమంది మహిళలు, ఇంతమంది సోదరులు, ఇంతమంది పెద్దలందరూ కూడా ఆశీర్వదించేదానికి కాంగ్రెస్ పార్టీని షర్మిల గారిని అని చెప్పి నేను మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం మర్చిపోతున్నారు. ఈ ప్రాంతంలో ఈరోజు 7 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులందరూ కూడా ఈ ప్రచార రథంలో ఎక్కున్నారు. కందుకూరు గౌసుముద్దీన్, అలాగే సోదరుడు కావలి కళ్యాణ్, ఉదయగిరి అనిల్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు చేవూరు శ్రీధర్ రెడ్డి, సిటీ నెల్లూరు రూరల్ ఎస్కే ఫయాజ్, నెల్లూరు సిటీ సిపిఎం అభ్యర్థి మూలం రమేష్ గారు, అలాగే అందరూ కూడా ఈనాడు మా ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన నా సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో మా అందరు పిసిసి అధ్యక్షురాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కొప్పుల రాజు గారు హైకమాండ్ అందరూ కూడా ఆశీర్వదించి పనిచేసేవాడు.
మధ్యతరగతి వాడు, మనలో వాడు ఈరోజు ఇతరుల అభ్యర్థులతో పోల్చుకుంటే మంచివాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంక్షేమం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను సోదరులారా. మీరందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కేంద్రంలో, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనవి చేస్తూ మమ్మల్ని మద్దతు పలకండి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధాని చేయండి, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి మనసావాచ కోరుకొని మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి, అలాగే సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డికి, కొప్పుల రాజుకి రేపు జరగబోయే ఎన్నికల్లో మే 13 హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ, జై షర్మిల గారు, జై షర్మిల గారు. ఓకే, ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి ప్రజల పేదవాడు పక్షపాతి మీలో ఒకడు కొప్పుల రాజు గారు ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి గారు, దేవ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరూ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. షర్మిలమ్మ గారు నన్ను నెల్లూరు పార్లమెంటు నుంచి అభ్యర్థిగా నుంచోమని చెప్పినప్పుడు అది ఒక సవాలుగా తీసుకున్నాను. ఎందుకంటే దాదాపుగా 30 సంవత్సరాల క్రితం ఈ జిల్లాలో 4 సంవత్సరాల పాటు జిల్లా కలెక్టర్గా పనిచేసి పేద ప్రజల గుండె చప్పుడు విని వారి సమస్యల్ని అర్థం చేసుకొని వారి కోసం అహర్నిశలు కృషి చేసిన నన్ను ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని నేను ఎంతో ధైర్యంగా ఈ బరిలో దిగాను. గత నెల రోజులుగా మీ గ్రామాల్లో పర్యటన చేస్తుంటే అనేక వందల మంది ప్రజలు నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆనాడు మీరు చేపట్టినటువంటి మహత్తర సాక్షరతా ఉద్యమంలో పనిచేసిన 77,000 వాలంటీర్స్లో మేము కూడా ఉన్నాము. మాకు అంత మహత్తర అవకాశాన్ని ఇచ్చారు. ఎటువంటి పారితోషికాన్ని ఆశించకుండా ఈ సమాజానికి సేవ చేయటానికి నిరక్షరాస్యులకి రాత్రి బళ్ళు చెప్పి వారిని అక్షరాస్యులు చేసే ఘనత మాకు ఇచ్చారని ఎంతోమంది వందలాది వాలంటీర్స్ నా ముందుకు వచ్చారు. అదేవిధంగా మహిళలు అక్షరాస్యత కార్యక్రమంలో లక్షలాది మహిళలు అక్షరాస్యులయ్యారు, రాత్రి బళ్ళు చదువుకున్నారు. సంవత్సరాల పాటు ప్రతి రాత్రి బళ్ళకు చదువుకున్నారు. వారంతా అన్నారు, అయ్యా మీరు రాత్రి గ్రామాలకు వచ్చినప్పుడు మేము రాత్రి బళ్ళలో చదువుకుంటూ ఉండేవాళ్ళం. మరి ఆ రోజు మీరు చేపట్టినటువంటి ఆ మహత్తర ఉద్యమంలో మేము అక్షరాస్యులం కావటమే కాక మా జీవితాల్ని బాగు చేసుకునేదానికి ఒక మహత్తర ఉద్యమాన్ని చేపట్టాము, సారాయి వ్యతిరేక ఉద్యమం. ఆ ఉద్యమానికి మీరు అండగా నిలిచారు, మా జీవితాల్లో మార్పు తీసుకొచ్చారు. ప్రపంచమంతా కూడాను ఎంతో బేష్ అనిపించినటువంటి ఉద్యమాన్ని నడిపించారు. మా జీవితాల్లో మార్పు వచ్చింది. మరి అంతతో ఆగకుండా మీరు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేశారు, మా సాధికారతకు ప్రయత్నాలు చేశారు. మరి మీరు రాష్ట్ర స్థాయిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో పాటు పనిచేస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. ప్రతి గ్రామంలో పని అడిగిన ప్రతి కూలీకి మీరు పని కల్పించారు. పని చేసిన వారికి మరి కూలీ వారి అకౌంట్లో వచ్చేటట్టుగా చేశారు. రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో
పేద ప్రజల కోసం మీరు పనిచేశారు. మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, ప్రేమిస్తున్నాము. మీ మీ గెలుపు కోసం మేమంతా పనిచేస్తామని ఎంతోమంది సైనికులుగా నాతో పాటు వచ్చారు. మీ అందరికి కూడాను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. ఈనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలమ్మ గారు న్యాయ యాత్ర చేస్తున్నారు. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వం పగ్గాలు చేపట్టిన మరుసటి దినం నుంచే రాష్ట్రమంతా పర్యటన చేస్తూ న్యాయయాత్ర చేస్తున్నారు. ఎందుకు ఈ న్యాయయాత్ర? ఎవరి కోసం న్యాయం? 2 నిమిషాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నేపథ్యంలో, రాష్ట్ర విభజన చట్టంలో రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అనేక హామీలు ఇచ్చున్నారు. మరి ఆ హామీల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి తెలుగుదేశం, వైసీపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని రావటంలో ఏమాత్రం కృషి చేయలేదు. ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశారు. ఆ వారి అన్యాయానికి వ్యతిరేకంగా ఈనాడు షర్మిలమ్మ గారు న్యాయయాత్ర చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర రైతాంగానికి ఎంతో ఉపయోగపడే పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేస్తాము. మరి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక కృష్ణా జలాలకు కూడాను నీరు బదిలిస్తాము అని చెప్పి ఆనాడు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పటికి కూడా పూర్తి కాలేదు. రాష్ట్ర ప్రజలు అన్యాయానికి గురి అయ్యారు. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా షర్మిలమ్మ గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వెనుకబడినటువంటి ఉత్తరాది జిల్లాలు, వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తే గత 10 సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం కూడాను ఆ ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రయత్నం చేయలేదు. ఆ 2 ప్రాంతాలకి అన్యాయం చేశారు. వారి న్యాయం కోసం ఈనాడు వైఎస్ షర్మిలమ్మ గారు రాష్ట్రమంతా పర్యటించి న్యాయ యాత్ర చేస్తున్నారు. అదేవిధంగా చెన్నై, విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడోర్లో వందలాది ఇండస్ట్రీస్ డెవలప్ చేసి మరి నిరుద్యోగులకి ఉద్యోగం సదుపాయం కల్పించే హామీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తే గత 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలు టీడీపీ, వైసీపీ ఆ విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేదు. నిరుద్యోగులకి అన్యాయం చేశారు. వారికి న్యాయం చేస్తానని వైఎస్ షర్మిలమ్మ గారు న్యాయయాత్ర చేశారు. మరి అలానే మన రాష్ట్రానికంటూ ఒక క్యాపిటల్ అవసరం, రాజధాని అవసరం. రాజధాని చేపడతాము, రాజధానిని ఏర్పాటు చేస్తామని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇస్తే రాజధాని నిర్మాణంలో కూడాను పూర్తిగా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశారు. రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశారు. వారికి న్యాయం చేస్తానని వైఎస్ షర్మిలమ్మ గారు మీ ముందుకు వచ్చారు. వారికి న్యాయం జరగాలంటే వారికి తెలుసు, మనకు తెలుసు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, ఏనాడైతే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో అదే రోజున మొదటి సంతంగా ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని. అందుకనే షర్మిలమ్మ గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చెయ్యాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో నవజీవాన్ని తీసుకొని వచ్చి రాష్ట్రమంతా పర్యటన చేస్తున్నారు. చివరగా మిత్రులారా, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ జీవితాల్లో ఎటువంటి మార్పులు వస్తాయనేది కేవలం 2 నిమిషాల్లో నేను మీకు తెలియజేసి ముగిస్తాను. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబాన్ని గుర్తించి ఆ పేద కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళ అకౌంటులోకి ప్రతి నెల 8,500 రూపాయలు జమ చేయటం జరుగుతుంది. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామీణ ఉపాధి హామీ కూలీలకి ప్రతిరోజు
దినసరి వేతం 400 రూపాయలు కాబోతుంది. అంటే 100 రోజులు గ్యారంటీ ఉన్నటువంటి ఈ పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ఎంతో నిబద్ధతతో అమలు చేశారు. ఆ పథకంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబం సంవత్సరానికి 40,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. కాబట్టి సోదరీమణులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన జీవితాల్లో మార్పు వస్తుంది. ఈనాడు నేను ఎంతో ధైర్యంగా మీ యొక్క ఆశయాలకి మీ మీద నమ్మకం పెట్టుకొని ఇద్దరు బాగా డబ్బున్న వాళ్ళు అధికారం ఉన్న వాళ్ళ మధ్య ధైర్యంగా నిలబడ్డాను. ఎందుకంటే నేను మీ బిడ్డని, మీకోసం పనిచేశాను, సేవానిరతితో ఉన్నాను. మీ గళాన్ని పార్లమెంట్లో వినిపిస్తానని నమ్మకం మీకు నా మీద ఉన్నది. నాకు ఓటు వేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గం మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ కొవ్వూరు ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా సూర్యుని సైతం ఎదిరించి మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. అన్నా, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. 5 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఓట్లేసి మళ్ళీ ఎన్నికల టైం వచ్చింది. అవునా? ఎంత ఇస్తారట? ఓటుకి ఎంత? 5, 2,000, 5,000 అంటే ఒకరు 5,000, ఒకటి 2,000. అన్నా, అవినీతి డబ్బు పంచడానికి మా దగ్గర లేదు. కానీ తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఎంత ఇచ్చినా తీసుకోండి. ఎందుకంటే అది మీ డబ్బే. ఎంత ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నామని ఆలోచన చేసి ఓటు వేయండి. ఎందుకంటే ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. మీ జీవితమే కాదు, మీ బిడ్డల జీవితాన్ని, వాళ్ళ భవిష్యత్తును నిర్ణయించేది మీ ఓటు. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలలో మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిందే. 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రానికి? అభివృద్ధి జరిగిందా? బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా? 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాకపోతే మనం అభివృద్ధి చెందుతున్నట్ట? పక్క రాష్ట్రాలను చూడండి అన్నా, అన్ని వేగంగా దూసుకుపోతున్నాయి. మరి మనం ఏం చేస్తున్నాం? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 10 సంవత్సరాల క్రితం ఎక్కడుందో మన జీవితాలలో ఏ మార్పు లేదు, ఏ అభివృద్ధి లేదు. మరి టీడీపీకైనా వైసీపీకైనా ఎందుకు ఓట్లేయాలో ఒకసారి ఆలోచన చేయండి. అన్న, 10 సంవత్సరాల క్రితం మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సింది. ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. 10 సంవత్సరాలు అయింది మనకు ప్రత్యేక హోదా రాక. బీజేపీ పార్టీ 10 సంవత్సరాల క్రితం మనకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తే అందరము నమ్మేం. 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ మనల్ని మోసం చేస్తూనే ఉంది. ఒక ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం ప్రాజెక్ట్ అయినా, రాజధాని అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, దుగ్గరాజపట్నం పోర్ట్ అయినా, స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలైనా, ఏ ఒక్క విషయంలో 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ మనకు అన్యాయం చేస్తూనే ఉంటే 10 సంవత్సరాలుగా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఏం చేశారు అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు, మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు.
తీరా చూస్తే ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఏ రోజు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసమైనా మన హక్కుల కోసమైనా కొట్లాడింది లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, ప్రత్యేక హోదా ఎందుకు రాదు, నన్ను ముఖ్యమంత్రిని చేయండి, బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పులిలాగా గర్జించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది? ముఖ్యమంత్రి అయ్యాక అదే బీజేపీ కాళ్ళ ముందు పిల్లిలాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రత్యేక హోదా రా చంద్రబాబు, మూకుమ్మడి రాజీనామాలు చేద్దామని ఆ రోజు సవాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా ప్రత్యేక హోదా వస్తుంది అని నాతో పాటు కోట్ల మంది తెలుగు ప్రజలు నమ్మారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక 5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం. ఒక ప్రత్యేక హోదాయే కాదు, పోలవరం అయినా రాజధాని అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. మరి 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు చంద్రబాబు గారిని నమ్మాం, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మాం. మరి ఏమొచ్చింది? మనకేం మిగిలింది? మనకేమొచ్చిందన్నా? 10 సంవత్సరాలు అయింది, అందరికీ రాజధానీలు ఉన్నాయి, మనకేముంది? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, మనకేముందన్నా? చేతిలో చిప్పు ఉంది, నెత్తి మీద కుచ్చు టోపీ ఉంది. 10 సంవత్సరాలు గడిచిపోయింది, అయినా మనకు రాజధాని అని చెప్పుకోవడానికి ఒక పట్టణం లేదు, మన బిడ్డలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి అభివృద్ధి లేదు. ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతిని కడతాను, సింగపూర్ను తలపిస్తానన్నాడు. 3D సినిమాలు చూపించాడు, అమరావతిని కాస్త భ్రమరావతిని చేశాడు. ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు చంద్రబాబు గారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రాజధాని కాదు 3 కావాలన్నాడు. పోనీ 3 ఒకటైనా చేశాడా? ఒక్కటంటే ఒక్క రాజధాని కూడా లేదు. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఏమిచ్చారు వీళ్ళు ప్రజలకు? పోలవరం ప్రాజెక్ట్ అయిందా? రాజధాని వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? పట్టుమని కొత్త పరిశ్రమలు 10 అయినా వచ్చాయా? ఒకరోజు ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాలు లేక ఇప్పటికే మన బిడ్డలంతా 8,000 రూపాయలు 10,000 రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మన బిడ్డలంతా ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకు వలసపోతారు. మన రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అసలు యువతే లేని రాష్ట్రంగా తయారవుతుంది. ఇదేనా మనకు కావాల్సింది? ఎవరు బాగుపడుతున్నారు వీళ్ళ పాలనలో? రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డ్రిప్పుకు సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇలాగే 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని నన్ను గెలిపించండి, 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతుల కోసం అన్నాడు. ఒక్క సంవత్సరమైనా రైతుల కోసం మద్దతు ధర కోసం 3,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరమైనా పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? పెట్టలేదు. 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికి పక్కన పెడతానన్నాడు. ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఒకసారి ఆలోచన చేయండి. బిడ్డలను ఎక్కడ పెట్టుకున్నాడన్నా రాజశేఖర రెడ్డి గారు? గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు బిడ్డల్ని జీవితాలను నాశనం చేస్తున్నాడు కళ్ళ ముందే. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చిందా అన్న? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని సంక్రాంతులు వచ్చినాయి? 5 సంక్రాంతులు వచ్చినాయి, 5 సంక్రాంతులు పోయినాయి. ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? మరి ఎందుకు వేయాలమ్మా వీళ్ళకు ఓట్లు? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను అధికారం లేకొచ్చిన 6 నెలల్లో భర్తీ చేస్తానన్నాడు. 6 నెలలు గడిచిపోయింది, 5 సంవత్సరాలు కూడా గడిచిపోయింది. 2,25,000 ఉద్యోగ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు ఏం చేసినట్టు? గుడ్డి గుర్రాలకు పళ్ళు దోమారా? ఏం చేసినట్టన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఉన్నాయన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి కాకముందు ఇలాగే మైకు పట్టుకొని సిగ్గు లేదా చంద్రబాబు 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నామని ఆ రోజు తిట్టిపోశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు
5 సంవత్సరాల తర్వాత 23,000 టీచర్ ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేయలేదు కాబట్టి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి 6 నెలల ముందు 2 నెలల ముందు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందెందుకు ఇవ్వలేదు? ఏం చేసినట్టు? 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు? ప్రజల కోసం ఆలోచన చేస్తున్నారా వీళ్ళు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. అయిందన్నా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడగనన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా పూర్తి మద్యపాన నిషేధం? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారు ఏది అమ్ముతే అదే తాగాలట. ఏం అమ్ముతున్నారు వీళ్ళు? ప్రపంచంలో ఎక్కడా లేనివి ఇక్కడ అమ్ముతున్నారు. భూమట, ప్రపంచంలో ఎక్కడా లేవన్నా, ఇక్కడే ఉన్నాయి. భూమట, 3 క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, డిఎస్సి అట, ప్రెసిడెంట్ మెడల్ అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారు అయ్యా అంటే అదిగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నాను అన్నట్టుగా ఉంది. వీళ్ళమ్మే నాసిరిక మందుకు, ఈ కల్తీ లిక్కర్కు మన రాష్ట్రంలో 25% మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే. లివరు, కిడ్నీలు చెడిపోయి. ఎవరైనా పట్టించుకుంటున్నారా అన్న? ఎవరైనా పట్టించుకుంటున్నారా? అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట కదా. ఏమైతుందన్నా? సేల్స్ ట్యాక్స్ ఎక్కడ? స్టేట్ ట్యాక్స్ ఎంత? సెంట్రల్ ట్యాక్స్ ఎంత? ఎంత అమ్ముతున్నారు? ప్రభుత్వాలకు ఎంత పోతుంది? మొత్తం అంతా ఒక మాఫియా లాగా తయారైంది. ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? దోపిడీ జరుగుతుంది, దొంగల పాలన అయిపోయింది. ఒక పక్క లిక్కర్ మాఫియా, ఒక పక్క శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా. ఎవరు ఎమ్మెల్యేలైనా ఎవరు ఎంపీలైనా మొత్తం అందరూ భూ కబ్జాలు చేస్తున్నారు, లేకపోతే మైనింగ్ మాఫియాలు చేస్తున్నారు, లేకపోతే ఇసుక, మట్టి, గ్రావెల్ దోపిడీ చేస్తున్నారు, యథేచ్ఛగా చేస్తున్నారు, పోలీసుల కళ్ళ ముందే చేస్తున్నారు. ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఒక్కటైనా సరిగ్గా వ్యవహరిస్తున్నారా? కనీసం లా అండ్ ఆర్డర్ అయినా సరిగ్గా ఉందా అంటే కేజీల కొద్ది కంటైనర్లలో వస్తుంది డ్రగ్స్ మన రాష్ట్రానికి. ఎక్కడ చూసినా గంజాయి ఉంది. మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? మన రాష్ట్రం ఏం కావాలి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ బీజేపీ పార్టీ అయితే మనకు 10 సంవత్సరాలుగా అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు. అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు తొత్తయ్యారు. ఒకరిదేమో బహిరంగ పొత్తు, జగన్మోహన్ రెడ్డి గారిదేమో అక్రమ పొత్తు. ఇద్దరికీ తేడా లేదన్నా. ఇద్దరు బీజేపీ పార్టీతో కలిసే ఉన్నారు. 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ పెట్టిన ప్రతి బిల్లును ఆమోదించాడు. ఆఖరికి మణిపూర్ ఘటనలో క్రైస్తవుల ఊచకోత జరిగినప్పటికీ కూడా, ఆఖరికి ముస్లింలకు 4% రిజర్వేషన్ తీసేస్తాము అని బీజేపీ బెదిరిస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి తొత్తయ్యారు. 5 సంవత్సరాలుగా వాళ్ళు కోరిందల్లా చేశారు. మరి ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లు వేయాలి? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీకి వ్యతిరేకి కాదా? రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి. మతం పేరుతో తెచ్చిపెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకై ఉండి మణిపూర్ సంఘటన మన కళ్ళ ముందు జరిగినా కూడా అదే బీజేపీ పార్టీకి నో కాన్ఫిడెన్స్ మోషన్లో మళ్ళీ మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నవాడు ఎలా అవుతాడన్నా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే చెప్తున్నా, ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ఏ రకమైన హామీలు ఫుల్ఫిల్ కావు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ అదే బీజేపీ పార్టీకి పొత్తు పెట్టుకుంటారు, తొత్తులవుతారు. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రజల కోసం నిలబడే పార్టీ. ఒక పక్క బీజేపీ ఉంది, ఒక పక్క చంద్రబాబు ఉన్నారు, ఒక పక్క జగన్ ఉన్నాడు, ఒక పక్క పవన్ ఉన్నాడు.
వీళ్ళ ముగ్గురు కలిస్తే బీజేపీయే. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ప్రపంచమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో కానీ మనకు మాత్రం బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళ ముగ్గురులో ఎవరికి ఓటేసినా అది బీజేపీ పార్టీకి వేసినట్టే. అందుకే చెప్తున్నాం, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదాకు కట్టుబడింది. రాహుల్ గాంధీ గారు చెప్పారు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే ఇస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చేర్చారు. అందుకే మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ మాటను విశ్వసిస్తుంది. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మీరు కాంగ్రెస్ పార్టీని దీవించండి. తప్పకుండా ప్రత్యేక హోదా కోసం కొట్లాడుతాం, సాధిస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి పేద ఇంటికి ఇంటి ఖర్చుల కోసం నెలకు 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇందాక అన్న చెప్పినట్టు ఉపాధి హామీ పథకం దినానికి కనీస వేతనం 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు 40 లక్షల ఇల్లులు కట్టాడో పేదవాళ్ళ కోసం, మళ్ళీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. పెన్షన్లు 4,000 కావాలన్నా, వికలాంగుల పెన్షన్లు 6,000 కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా, మనకు ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా, రాజధాని రావాలన్నా, మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొప్పుల రాజన్న గారు నిలబడ్డారు. మీరు ఆశీర్వదించండి. ఈ బిడ్డ మీ బిడ్డ కలెక్టర్గా మీకు 4 ఏళ్ళు సేవ చేశాడు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా రాజశేఖర రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాడు. నాకు తెలిసిన వ్యక్తి, నమ్మకంగా ఉన్న వ్యక్తి, ప్రజల కోసం ఆశించే వ్యక్తి, ప్రజల కోసమే బ్రతకాలనుకుంటున్నాడు. తప్పకుండా ఆశీర్వదించండి. మీ గొంతు అవుతాడు, మీ బలం అవుతాడు. అవసరమైతే ఢిల్లీలో పోరాటాలు కూడా చేస్తాడని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి నా తమ్ముడు కిరణ్, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ బిడ్డ మీకు అందుబాటులో ఉండే బిడ్డ, మీరు పిలిస్తే పలికే బిడ్డ, మీ అవసరాలను తీర్చే బిడ్డ, మీకు సేవ చేయాలనుకుంటున్న బిడ్డ, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అన్నా గుర్తు ముఖ్యం. హస్తం గుర్తన్నా, హస్తం గుర్తు అభయ హస్తం అవుతుంది, అభయ హస్తం అవుతుంది. హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి గుర్తు. అన్నా ఆశీర్వదించండి. అన్నా మంచి రోజులు వస్తాయి, ఆశీర్వదించండి. అన్నా ఆశీర్వదించండి. అమ్మ ఆశీర్వదించండి. అమ్మ ఆశీర్వదించండి. ఈ సభను ఇంత జయప్రదం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు, అదేవిధంగా మా మీద నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చిన పిసిసి చీఫ్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా, మీడియా మిత్రులకు, అదేవిధంగా సహకరించినటువంటి పోలీస్ సిబ్బందికి అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో హులిలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో హులిలా. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పం అది నిజం.